హరి ఓం. శ్రీరామసుధ ఆధ్యాత్మిక ఛానల్కు పునః స్వాగతం, సుస్వాగతం. ఎందరో మహానుభావులు, అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. మధ్యలో కొంతకాలము అనివార్య కారణముల చేత అంతరాయం కలిగించినందులకు క్షంతవ్యుడను. ఈ సంవత్సరము అనగా క్రోధీనామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి సెప్టెంబర్ 7వ తేదీ 2024 సంవత్సరం రోజున ఈ సంవత్సరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా కార్యక్రమం ఉంటుంది. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజ చేసిన ప్రతి భక్తుని యొక్క కోరిక నెరవేరి వారి యొక్క పూజ సంపూర్ణమై సఫలీకృతులు కావాలి అంటే వినాయక చవితి పూజ చేసిన అనంతరము ఇంట్లో కానీ లేక మరెక్కడైనా ఈ వ్రత కథను తప్పక వినాలి. ప్రపంచంలో ఎక్కడ ఏ చోట ఏ పందిరిలో అయినా ఈ పూజ జరిగినప్పటికీ ఈ మనం చెప్పుకునేటువంటి కథను పెట్టుకునైనా తప్పక వినండి. ఈ పూజ చేసుకునే ప్రతి స్నేహితునికి కూడా షేర్ చేసి పంపించండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ కథ విని అఖండ విద్య, ఉద్యోగ, ఐశ్వర్య ప్రాప్తి వంతులవుదురుగాక. శుభం భూయాత్. ప్రత్యేకంగా వినాయక కథ కోసమే ఈ ఎపిసోడును మీకు అందించటం జరుగుతుంది. శ్రోతలందరికీ వినాయక వ్రతము అనున్నది కల్పము. శ్రీ వినాయక వ్రతము, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము, ఇలా ఎన్నో వ్రతకల్పములు మన సాంప్రదాయములో చెప్పబడినవి. పూర్వము సూత మహాముని అనే గురువుగారు శౌనకుడు మొదలైన శిష్యులతో నైమిషారణ్యములో కూర్చొని ఇటువంటి పురాణ కథలను చెప్పుచుండేటువంటి వారు. అందులోనే ఈ వినాయక వ్రతకల్పం అనేటువంటి కథ కూడా ఉన్నది. ఇక ఈ కథను వినేటువంటి వారందరూ కూడా అక్షతలను చేతిలో పట్టుకొని కథ వినాలి. మొట్టమొదటిసారిగా ఒకసారి స్వామిని ప్రార్థించి కథ మొదలు పెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తొండమునేకదంతమున తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయై ఉండెడి పార్వతీతనయ ఓయి గణాధిపా నీకు మృక్కెదన్. సరే, అందరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకున్నారు కదా. మనకు శ్రీ వరసిద్ధి వినాయక కథలో ప్రధానంగా శ్రీ విఘ్నేశ్వరుని పుట్టుక ఒక కథ, తరువాత ఆయనను అలంకరించినటువంటి పదవి మొదలైనటువంటివి మరొక కథ, వినాయక చవితి రోజున చంద్రదర్శనం చేయటం వలన కలిగేటువంటి దోషము, దానికి నివారణ ఉపాయము మరొక కథ, శమంతకోపాఖ్యానము అనేటువంటి ఆ శమంతక మణిని గురించినటువంటి మరొక కథ, చివరికి వినాయక వ్రత మహిమను గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాము. సంపూర్ణంగా ఆకరణంగా వినండి. వినాయకుడు అంటే ఎవరు ఎలాంటి మంచి పని తలపెట్టినా విఘ్నములు లేకుండా, అంటే ఆటంకములు లేకుండా అదుపులో ఉంచి ఆ దుష్టుల వలన కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడా అదుపులో ఉంచి మన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసేటువంటి దేవత అని, విద్యకు అధిదేవత అని కూడా మనందరము పూజించుకుంటాము. అంతేకాకుండా వ్రాయటము అనేటువంటి ఒక పద్ధతిని ప్రారంభించినటువంటి దైవంగా కూడా మనం వినాయకుడిని పూజిస్తాము. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని పుట్టుక గురించి మొదటగా తెలుసుకుందాము. ఒకానొకప్పుడు కైలాసమునందు పార్వతీదేవి తలంటి స్నానము చేయతలచి పసుపు మొదలైన నలుగు పిండితో ఒక బాలుని బొమ్మను చేసి ప్రాణం పోసింది. తాను స్నానము ఆచరించుటకు వెళుతూ వాకిలి వద్ద ఆ బాలుని కాపలాగా ఉంచి వెళ్ళింది. కొంతసేపటికి పరమేశ్వరుడు ఆయన తపస్సు ముగించుకొని
కైలాసానికి తిరిగి వచ్చాడు. లోపలికి వెళ్ళబోగా కాపలా ఉంచిన ఆ బాలుడు ఆయన్ను అడ్డగించాడు. పరమేశ్వరునికి కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న త్రిశూలంతో ఆ బాలుని శిరమును ఖండించి లోపలికి వెళ్ళాడు. కైలాస మందిరంలోనికి వచ్చిన శివుని చూచిన పార్వతి ప్రియ సంభాషణము చేయుచుండగా మాటల మధ్యలో విషయాన్ని గ్రహించింది, విచారించింది. శివుడు ఆమెను ఓదార్చాడు. ఆయన తన శిష్యులైనటువంటి ప్రమథగణములను పిలిచి ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించుచుండిన ప్రాణిని తలను నరికి తెచ్చి ఈ బాలుని ముండెమునకు అతికించండి అని ఆజ్ఞాపించాడు. ఆ కారణం చేతనే ఉత్తర దిశగా తలపెట్టి నిద్రించవద్దు అని మన పెద్దలు చెబుతుంటారు. శివ పరివారము వెతుకుతూ వెళ్ళగా వారికి ఒక ఏనుగు మాత్రమే ఆ విధంగా నిద్రించటం కనిపించింది. వారు ఆ ఏనుగు తలను తెచ్చి బాలునికి అతికించారు. ఆ విధంగా ఆ బాలుడు ఏనుగు ముఖము తల కలిగినటువంటి బాలుడైనాడు. కనుకనే ఆయనను గజాననుడు అని పిలుచుకుంటాము. గజము అంటే ఏనుగు, ఆననము అంటే ముఖము, కనుక గజాననుడు అయినాడు. శివుడు ఆ బాలునికి శివగణములపైన దేవతాగణములపైన ఆధిపత్యాన్ని కూడా ఇచ్చాడు. కావున గణాధిపతి లేక గణపతి కూడా అయినాడు. అదే విధముగా విఘ్నములపై ఆధిపత్యాన్ని ప్రసాదించటం వలన విఘ్నేశ్వరుడు కూడా అయినాడు. ఇదంతా జరిగిన రోజు భాద్రపద శుద్ధ చవితి, ఆయన జన్మించిన రోజు. కనుక వినాయక చవితి అందుచేత మూడు లోకములలోని వారు స్వామిని పూజించుటకు ప్రసిద్ధమైనటువంటి రోజు. ఈ రోజున శ్రీ వినాయకుని పూజించి తమ అభీష్టములను నెరవేర్చుకుందరు. అంతేకాక ఏ పని ప్రారంభించినా కూడా మొదట వినాయకుని అనగా గణపతిని పూజించి తరువాతనే మిగిలిన పూజ కానీ కార్యక్రమములు కానీ ప్రారంభిస్తారు. ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున ఉదయమునే లేచి చక్కగా స్నానం చేసి సంధ్యాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని పూజకు కావలసిన పత్రి, పుష్పములు, పండ్లు మొదలైనటువంటి సామాగ్రి సమకూర్చుకుని తమ ఇంటి యందు పవిత్రమైనటువంటి ప్రదేశంలో తూర్పు ఉత్తర భాగమునందు ఆవు పేడతో అలికి బియ్యపు పిండి వగైరాలతో రంగవల్లులు తీర్చి దానిపై పీటను ఉంచి అలంకరించి ఆ భాగానికి పైభాగంలో పాలవెల్లి కట్టి కింద ఉంచినటువంటి పీట మీద బియ్యం పోసి నూతన ధవళ వస్త్రంపై బియ్యం పోసి మట్టి వినాయకుని ప్రతిమను బొమ్మను ఉంచి ప్రతిష్ఠించి గణపతిని అనగా వినాయకుని షోడశోపచార పూజలతో పూజిస్తారు. ముందుగా పసుపు ముద్దను చేసి గణపతిని పూజించుట గణపతి పూజని, వరసిద్ధి వినాయకుని ప్రతిమను పూజించుట వినాయక పూజ అని, పత్రి 21 రకముల పత్రితోనూ పుష్పములతోనూ మందార మొదలైనటువంటి పుష్పములతోనూ అక్షతలు గరికె అంటే దూర్వములతోనూ పూజించి స్వామి యొక్క కథను చెప్పుకొని నివేదనములు చెల్లించి హారతి అనంతరము సాష్టాంగపడి ప్రార్థనా నమస్కారం చేసి మన వద్ద ఉన్నటువంటి అక్షతలను కథ పూర్తయిన తర్వాత స్వామి పాదములపై కొన్ని ఉంచి మరికొన్ని తలపై ధరించుట అన్నది సాంప్రదాయము. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి రోజున ఈ విధంగా చేసిన వారికి చంద్రదర్శన దోషం నివారణ అవుతుంది. అసలు చంద్రదర్శనం దోషం అంటే ఏమిటి, ఆ కథ ఏమిటి అంటే, ఈ భాద్రపద శుద్ధ చవితి రోజున ఎల్లలోకములచే పూజింపబడిన వినాయకుడు మూషిక అంటే ఎలుక వాహనమును ఎక్కి అందరిచే నివేదింపబడిన ఉండ్రాళ్ళు, కుడుములు, అటుకులు మొదలైన ప్రసాదములను కడుపారా భుజించిన వాడై ఎలుకనెక్కిన కారణంచే ఆ మూషికము కూడా మెల్లగా నడుచుచుండగా చూచి చంద్రుడు ఫక్కున నవ్వెను ఆకాశంలో. అందులకు వినాయకునికి కోపం వచ్చింది. వెంటనే ఆ చంద్రుని శపించాడు. ఏమని అంటే, నీ ముఖమును చూచిన వారు
నీల అపనిందల పాలు అవుతారు అని శపించెను. అపనింద అంటే చేయని తప్పునకు నిందించుట అని అర్థం. సరే, శాపగ్రస్తుడైనటువంటి చంద్రుడు తన ముఖమును ఎవరికి కూడా చూపించలేక సముద్రంలో దాక్కొనెను. చంద్రునికి ఇవ్వబడిన శాపం గురించి దేవతలందరికీ తెలిసిపోయింది. వినాయకుని అనేక రకాల స్తుతించి శాంతింపచేశారు. శాపమును ఉపసంహరింపమని కోరుకున్నారు. అప్పుడు వినాయకుడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుని చూచిన వారికి నీలాపనిందలు తప్పక కలుగుతాయి, అది తప్పదు. కానీ మిగిలిన రోజులు అనగా 364 రోజుల్లో ఈ చంద్రుని దర్శించినాను ఎలాంటి దోషము కలగదు అని కొంతమేర శాపమును ఉపసంహరించాడు. అయితే దేవతలందరూ మరలా ఈ రోజున ఎవరైనా పొరపాటున చంద్రుని చూచినచో వారు ఈ దోషమును పోగొట్టుకోవాలంటే ఏమి చేయాలి అని తెలుపమని చెప్పి మళ్ళీ వినాయకుడిని వేడుకున్నారు. అంతట వినాయకుడు ప్రసన్నుడై భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి వినాయకుని వృత్తాంతమును చెప్పుకొని శమంతకోపాఖ్యానము అనేటువంటి కథ వినేటువంటి వారికి ఈ నీలాపనిందలు రావు అని మరలా కొంత శాపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇక శమంతకోపాఖ్యానము అనే కథ గురించి చెప్పుకుందాం. వృష్ణివంశీయుడైనటువంటి నిముడునుడు అనేటువంటి రాజుగారికి ప్రసేనజిత్తు, సత్రాజిత్తు అనే 2 కొడుకులు ఉన్నారు. సత్రాజిత్తు సూర్యుని గురించి తపస్సు చేసి ఆయన్ను మెప్పించి సూర్యుడు మెడలో ధరించి ఉన్నటువంటి శమంతకము అనే ఒక మణిని పొందాడు. ద్వారకకు వచ్చాడు. అయితే సూర్యుడు ఒక నియమంతో ఈ మణిని ఆ సత్రాజిత్తుకు ప్రసాదించాడు. ఈ మణి అత్యంత ప్రకాశవంతమైనది. అంతేకాకుండా ప్రతిరోజు 20 బారువుల బంగారాన్ని కూడా ప్రసాదిస్తుంది. అంత శక్తి గలది. అయితే ఎవరైతే అశుచిగా ఉండి ఈ మణిని ధరిస్తారో వారికి ఈ మణి వలన అపాయం కూడా కలుగుతుంది, గుర్తుంచుకో అని చెప్పి సూర్యభగవానుడు సత్రాజిత్తుకు ఆ సమంతకమణి అనేటువంటి మణిని ప్రసాదించాడు. ఆ కాలంలో ద్వారకను ఉగ్రసేనుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. శమంతకమణిని గూర్చి ఆ రాజుగారు విన్నాడు ఉగ్రసేనుడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఆ మణిని రాజు అయినటువంటి ఉగ్రసేనునికి బహూకరింపు, నీ దగ్గర ఎందుకు అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. సత్రాజిత్ అందుకు నిరాకరించాడు. కొంతకాలం జరిగింది. కొంతకాలం తర్వాత ప్రసేనుడు అనేవాడు ఆ మణిని తీసుకొని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు అత్యవసరమై అల్పాచమనం చేశాడు, అశుచి అయినాడు. ఇక నియమం ఉన్నది కదా, మహిమాన్వితమైన ఆ మణిని శుచి కానటువంటి వారు ఎవరు ధరించినా కూడా వారికి అపాయం కలుగుతుంది అని. సరే, ఒక సింహము ఆ ప్రసేనుని చంపి ఆ మణిని గ్రహించింది. కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆ సింహం దగ్గర ఆ మణిని చూశాడు జాంబవంతుడు అనేటువంటి ఒక భల్లూక మహారాజు. ఆ భల్లూక రాజు సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని తన గుహకు వెళ్ళి గుహలో ఉన్నట్టు తన కుమార్తె అయిన జాంబవతికి ఆట వస్తువుగా బహూకరించాడు. ఈ వేటకెగినటువంటి ప్రసేనుడు ఎంతకు తిరిగి రాకపోవడం చేత శ్రీకృష్ణుడే అతన్ని చంపి ఆ మణిని తీసుకొని ఉండొచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు అని ఆ సత్రాజిత్తు ప్రచారం చేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడిపై నీలాపనింద ఆపాదింపబడింది. ఈ అపవాదు వలన ఖిన్నుడైనటువంటి శ్రీకృష్ణుడు తన పరివారంతో బయలుదేరి తాను నిజంగా ఆ మణిని తీసుకోలేదు అని రుజువు చేయటం కోసం అడవికి వెళ్ళాడు. అడవిలో ప్రసేనజిత్తు యొక్క జాడలను అనుసరించి కొంత దూరం వెళ్ళిన తర్వాత అతన్ని చంపి సింహం తీసుకువెళ్తున్నట్టుగా సింహం కాలిజాడలను గుర్తించాడు. అలా కొంత దూరము ఆ జాడల్ని అనుసరించి వెళ్ళగా అక్కడ ఒక భల్లూకము సింహాన్ని చంపి ఆ మణిని తీసుకువెళ్ళినట్టుగా మరలా భల్లూకము యొక్క జాడలు కనిపించినాయి.
ఆ విధంగా భల్లోకము అడుగుజాడలను అనుసరించి జాంబవంతుని యొక్క గుహను చేరాడు. ఆ మణి కనిపించింది. జాంబవతికి ఆట వస్తువుగా బహూకరించినటువంటి ఆ మణిని తీసుకొని రాజధానికి వెళ్ళి తన యొక్క ఆ అపనిందని రూపుమాపుకుందామని మణిని తీసుకోబోతున్నంతలో జాంబవంతుడు వచ్చి కృష్ణునితో యుద్ధానికి తలపడ్డాడు. యుద్ధము భయంకరంగా 28 రోజులు సాగింది. మహాపరాక్రమవంతుడైనటువంటి జాంబవంతుడు పరాక్రమంతో విజృంభిస్తున్నాడు. కృష్ణునితో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే అది జాంబవంతునికి వరము. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అవతారంలో మహావిష్ణువు ఉన్నప్పుడు జాంబవంతుడు, పరమభక్తుడైనటువంటి జాంబవంతుడు రామచంద్రమూర్తిని వరం కోరుకుంటాడు. నీతో ముష్టి యుద్ధం చేయవలనే కోరిక కలుగుతున్నది అని అడుగగా, అది ఈ యుగంలో కాదు, తర్వాత వచ్చే ద్వాపర యుగంలో నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శ్రీ రామచంద్రమూర్తి ఆయనకు ఆ వరాన్ని ఇస్తాడు. అందువలన కృష్ణునితో యుద్ధం పరాక్రమం జరుగుతున్నది. 28 రోజులు పూర్తయినాయి. అప్పటి నుంచి జాంబవంతుని యొక్క శక్తి, తన బలము క్షీణిస్తుంది అని గ్రహించాడు. ఆయన యొక్క శక్తి అంతా కూడా ఉడిగిపోయింది. చివరకు కడకు శ్రీకృష్ణుని సాక్షాత్తు విష్ణుమూర్తిగానే, శ్రీరామచంద్రమూర్తిగానే దర్శించి ఆయన శరణుజొచ్చాడు. శమంతకమణిని ఆయనకిచ్చి తన కుమార్తె అయినటువంటి జాంబవంతుని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ విధంగా కృష్ణుడు జాంబవంతునిపై విజయం సాధించి మణిని తీసుకొని ద్వారక చేరాడు. ఆ మణిని సత్రాజిత్తుకు అందజేసి జరిగినదంతా కూడా వివరించాడు. సత్రాజిత్తు తన ప్రచారం చేసినటువంటి ఈ అపవాదనకు సిగ్గుపడి తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునకు సమర్పించాడు. ఈ విధంగా నీలాప నిందల వలన బాధపడుతున్న కృష్ణునితో నారదుడు, నీవు భాద్రపద శుద్ధ చవితి నాడు పాలు పితుకుతూ ఆ నీడలో చంద్రుని చూచావు, కాబట్టి నీకు ఇలాంటి నీలాప నిందలు కలిగినాయి. వినాయకుని పూజించినచో ఈ అపనిందలు తొలగిపోతాయి అని చెప్పాడు. శ్రీకృష్ణుడు కూడా అదే విధముగా వినాయకుని పూజించి ఆయన యొక్క నీలాప నిందలని తొలగించుకున్నాడట. సరే, వినాయక వ్రతం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏంటి, వినాయక వ్రత మహిమ ఏంటి అంటే, ఈ వ్రతం చేస్తే విద్యార్థులు విద్యను పొందుతారు, వారు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందగలరు, ధనార్థులు ధనాన్ని సంపాదిస్తారు, సంతానం కోరుకునేవారు సంతానాన్ని పొందుతారు, వివాహం కోరుకునేవారు వివాహము కుదురుతుంది, అనుకూల వివాహం అవుతుంది, మోక్షమును కోరుకునేవారు మోక్షాన్ని పొందుతారు. ఈ వినాయక వ్రతాన్ని, వినాయక చవితి రోజున చేసేటువంటి పూజా కార్యక్రమాన్ని అన్ని కులముల వారు, స్త్రీలు, పురుషులు ఎవరైనా కూడా పవిత్రులై ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం చేసిన ధర్మరాజు మొదలైనటువంటి వారందరూ కూడా రాజ్యాన్ని పొందారు. దమయంతి నలమహారాజును పొందింది. వృత్రాసురుడిని చంపినప్పుడు ఇంద్రుడు, సీతను వెతికేటప్పుడు శ్రీరాముడు, గంగను భూమి మీదకి తెచ్చినప్పుడు భగీరథుడు, క్షీరసాగర మథనం చేసేటప్పుడు దేవాసురులు కూడా, కుష్ఠవ్యాధి నివారణకై సాంబుడు ఈ వ్రతాన్ని చేసి తమ ప్రయత్నాల్లో అఖండమైన విజయాన్ని పొందారు. అట్లాగే ఏదైనా ఒక మంచి కార్యము తలపెట్టినప్పుడు వరసిద్ధి వినాయక వ్రతము ఆచరించి అయినచో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. వినాయక చవితి రోజున చంద్రదర్శన దోషమును పోగొట్టుకున్నటకు అందరూ కూడా ఈ క్రింద ఉన్నటువంటి శ్లోకాన్ని ఒకసారి చెప్పండి. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహత సుకుమారక మరోదీహి తవ హ్యేష శమంతకః. ఈ విధంగా చెప్పిన తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలను స్వామి పాదాలపై కొన్ని ఉంచి మరికొన్ని తలపై ధరించండి. వరసిద్ధి వినాయక వ్రతకథ సమాప్తము. శుభం భూయాత్, మంగళం మహత్.